చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఈ అంగదుడు చాలా జాగ్రత్తగా విన్నాడు. చాలా భయపడిపోయాడు, దిగులు పడిపోయాడు. అతడి ముఖమంతా కూడా వెలవెలబోయింది. ఏం చేయాలో తెలియలేదు. వెంటనే అక్కడి నుంచి పరుగున సుగ్రీవుడి యొక్క భవనంలోకి పరిగెట్టాడు. సుగ్రీవుడి పాదాలకి నమస్కారం చేశాడు. ఆ పక్కన పినతల్లి అయినటువంటి రుమ ఉంది, సుగ్రీవుడి భార్య. ఆవిడ పాదాలకి నమస్కారం చేశాడు. మళ్లీ తండ్రి కాళ్లు పట్టుకున్నాడు. ఆ పక్కనే తన తల్లి అయినటువంటి తార కూడా ఉంది. ఆ తార కాళ్లు పట్టుకున్నాడు. ఆవిడ కాళ్లు పిసుగుతూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పాడు, అమ్మా, చాలా ఘోరమైనటువంటి కార్యం జరిగిపోయింది. లక్ష్మణుడు ఇలా మహాకోపంతో ఇక్కడికి వచ్చాడు అన్నాడు. లక్ష్మణుడు వచ్చినటువంటి సంగతి అంతా కూడా తన తల్లి అయినటువంటి తారకి చెప్పాడు. ఇప్పుడు ఈ సుగ్రీవుడు తాగినటువంటి మైకంలో అలా పిలువాడు. సుగ్రీవుణ్ణి మేలుకొల్పడానికి ప్రయత్నం చేసింది తార. మద్యం మత్తులో ఉన్నాడు, బాగా తాగి ఉన్నాడు. ఏ మాత్రమూ కూడా అతనికి ఈ లోకంతో సంబంధ బాంధవ్యాలు లేకుండా ఉన్నాయి. మదన పరవశుడైపోయి ఉన్నాడు, అలసిపోయాడు, ఒళ్ళు తెలియకుండా నిద్రపోతూ ఉన్నాడు. ఎంత లేపినప్పటికీ కూడా సుగ్రీవుడికి మెళకువ అనేది రావటం లేదు. అప్పుడు అక్కడ చేరినటువంటి ఆ వానర వీరులందరూ కూడా లక్ష్మణుడి యొక్క కోపాన్ని చలార్చడానికి సుగ్రీవుడికి తప్ప ఇంకొకళ్ళకి సాధ్యం కాదు అనుకున్నారు. అలా అనుకున్నటువంటి వాళ్ళై ఈ సుగ్రీవుణ్ణి నిద్ర లేపడానికి కిలకిలానాదాలు చేశారు. మహాప్రవాహంలాగా వచ్చినటువంటి ఆ లక్ష్మణుడిని ప్రసన్నుడిని చేసుకోవటానికి ఎడతెగకుండా ఉరుముల్లాగా పిడుగులు పడుతూ ఉన్నటువంటి మహాధ్వనుల్లాగా సింహనాదాలు చేశారు. ఆ చప్పుడికి, ఆ ధ్వనికి అంత నిద్రలో ఉన్నటువంటి ఈ సుగ్రీవుడికి మెళకువ వచ్చింది. తప్ప తాగి ఉన్నాడు, తేలిపోతూ ఉన్నాడు. కళ్లన్నీ కూడా ఎర్రబారి ఉన్నాయి. నెమ్మదిగా మత్తెక్కినటువంటి కళ్లు తెరిచాడు. ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా చెదిరిపోయి ఉన్నాయి. పూలదండలన్నీ కూడా నలిగిపోయి ఉన్నాయి. లేచి కూర్చున్నాడు. అంగదుడు చెప్పినటువంటి మాటన్నీ కూడా విన్నాడు. అప్పుడు ప్లక్షుడు, ప్రభావుడు అనేటటువంటి ఇద్దరు మంత్రులు సుగ్రీవుడి దగ్గరకు వచ్చారు. వీళ్ళిద్దరూ కూడా సుగ్రీవుడికి చాలా ఆంతరంగికులు, చాలా దూరదృష్టి కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరూ సుగ్రీవుడి యొక్క మంత్రి కూటమిలో మంత్రులు వీళ్ళు. ఒకళ్ళేమో ధర్మానికి, రెండోవాళ్లు అర్థానికి అధిపతులు. సుగ్రీవుడి యొక్క మంత్రులు అన్నమాట వీళ్ళు. ఇప్పుడక్కడ కూర్చొని ఉన్నాడు దేవేంద్రుడిలాగా ఈ సుగ్రీవుడు. ఆ మంత్రులిద్దరూ కూడా సుగ్రీవుడి దగ్గరికి వచ్చారు. అర్థవంతమైనటువంటి మాటలతో ముందు ఆ సుగ్రీవుడిని ప్రసన్నునిగా చేసుకున్నారు. ఇప్పుడు చెబుతూ ఉన్నారు, రాజా, రామలక్ష్మణులు ఇద్దరూ కూడా సత్పురుషులు, సత్యసంధులు. వాళ్లు రాజ్యాలు పరిపాలించవలసినటువంటి వాళ్లు. నీతో స్నేహం చేశారు, నీకు రాజ్యాన్ని కట్టబెట్టారు, నీ శత్రువు అయినటువంటి ఆ వాలిని సంహరించారు. వాళ్ళు మహానుభావులు, మానవ రూపంలో వచ్చినటువంటి మహానుభావులు. ఈ మాట మర్చిపోవద్దు. ఆ అన్నదమ్ములు ఇద్దరిలోనూ ఒకడైనటువంటి లక్ష్మణుడు ఇప్పుడు తన యొక్క ధనుస్సును చేత్తో పట్టుకుని మన నగరం వాకిట్లో నుంచుని ఉన్నాడు. అతన్ని చూసి వానర వీరులందరూ కూడా భయపడిపోయి గజ గజ ఉడుకుతూ ఉన్నారు. అతడు రామాజ్ఞ వల్ల
రామవాక్యమే సారథిగా ఉన్నటువంటి ప్రయత్నము అనే రథాన్ని ఎక్కి ఇక్కడికి వచ్చాడు. తారాపుత్రుడైనటువంటి అంగదుడిని నీ దగ్గరికి పంపించాడు. విషయమంతా కూడా అంగదుడికి చెప్పాడు. ఈ లక్ష్మణుడు వాకిట్లోనే నుంచునున్నాడు. తన యొక్క చూపులతోనే ఈ వానరులందరినీ కూడా దహించి వేస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాడు. నువ్వు ఇప్పుడు నీ పుత్రుడితో నీ బంధుజనంతో అందరికి బయలుదేరి వెళ్ళు. అతడికి శిరస నమస్కారం చేయి. మహారాజా, వెంటనే బయలుదేరు. ఆలస్యము అనేది ఏమాత్రము కూడా వద్దు. అతడి కోపం ముందు చల్లార్చు. ఆ ధర్మాత్ముడు రాముడు ఏం చేయమంటే అది నువ్వు మనఃపూర్వకంగా చేసి చూపించు. నీ ప్రతిజ్ఞను నువ్వు నిలబెట్టుకో. నువ్వు సత్యసంధుడిగా ప్రవర్తించు అంటూ ఈ సుగ్రీవుడికి ఆ మంత్రులిద్దరూ కూడా ప్లక్షుడు ప్రభావుడు అనేటటువంటి మంత్రులిద్దరూ కూడా హితోపదేశం చేశారు. ఇందులో లక్ష్మణుడు కోపంతో వచ్చాడు అని అంగదుడి వెంట వచ్చినటువంటి ఈ ప్లక్షుడు ప్రభావుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా విన్నాడు సుగ్రీవుడు. మహాభయం వేసింది సుగ్రీవుడికి. కూర్చున్నటువంటి వాడు కూర్చున్నట్టుగా ఒక్క క్షణం ఉలిక్కి బయలుదేరి నుంచున్నాడు. అప్పుడు ఆ మంత్రులు మంత్రాంగంలో బాగా ఆలితేరినటువంటి వాళ్ళు వాళ్ళని చూసి అంటూ ఉన్నాడు, ఓ మంత్రి పొంగవలారా, ఇదేమిటయ్యా, నేనెప్పుడూ రాముడికి కానీ లక్ష్మణుడికి కానీ ఏ హాని చేయలేదు. వాళ్ళని గురించి చెడు మాట ఏదీ కూడా నేను ఇంతవరకు అనలేదు. వాళ్ల విషయంలో నేను ఏ ఒక్క చెడ్డ పని కూడా చేయలేదు. నా మీద రాముడికి ఆయన తమ్ముడైనటువంటి ఈ లక్ష్మణుడికి ఎందుకు వచ్చిందయ్యా అసలు ఈ కోపం? ఈ కోపం రావడానికి కారణం ఏమిటి? ఎప్పుడూ నా లోపాలు కనిపెడుతూ ఉండేటటువంటి శత్రువులు ఎవరో దురాత్ములైనటువంటి వాళ్ళు ఈ రామలక్ష్మణుల దగ్గరికి వెళ్లి నా మీద లేనిపోయినటువంటి మాటలేవో చెప్పుంటారు. అందుకే లక్ష్మణుడికి రాముడికి కూడా నా మీద కోపం వచ్చింది. మీరందరూ కూడా మహాబుద్ధిమంతులు, నీతి విద్యలో ధర్మ విద్యలో మహా నిపుణులు. మీరు బాగా ఆలోచించండి. లక్ష్మణుడికి ఎందుకు కోపం వచ్చిందో అసలు ముందు కనుక్కోండి. లక్ష్మణుడన్నా రాముడన్నా నాకేం భయం లేదు. కానీ ఏ కారణమో లేకుండా మిత్రుడైనటువంటి రాముడికి కోపం గనక వస్తే నేను చాలా కలవరపడిపోతాను. ఎవరితోనైనా స్నేహం చేయటం అనేది చాలా తేలిక, కానీ ఆ స్నేహాన్ని కాపాడుకోవటము అనేది చాలా కష్టం. ఎందుకని అంటే ఈ చిత్తవృత్తి అనేది నిలకడగా ఉండదు. కాబట్టి ఏ కొంచెం తేడా వచ్చినా సరే స్నేహం అనేది పూర్తిగా చెడిపోతుంది. ఆ మహాత్ముడైనటువంటి రాముడు నాకు చేసినటువంటి ఉపకారానికి తగినటువంటి ప్రత్యుపకారము అనేది చేయటం నాకు విద్యుక్త ధర్మం. నేను అలా ఇంతవరకు చేయలేకపోయాను. ఆ ప్రత్యుపకారం చేయటం నాకు చేత కాదేమో అని భయపడుతూ ఉన్నాను నేను అన్నాడు. ఆ మాటలు విన్నారు. అప్పుడు హనుమంతుడు అంటూ ఉన్నాడు, ఓ వానరేశ్వర, స్నేహితుణ్ణి, అందులో శుభకరుడు ఉపకారి అయినటువంటి స్నేహితుణ్ణి నువ్వు మర్చిపోవటము అనేది ఏమాత్రమూ కూడా ఆశ్చర్యమైనటువంటి విషయం కాదు. నీ మిత్రుడిని నువ్వు ఇంతవరకు మర్చిపోలేదు. ఎవరైనా సరే పరాయి వాళ్ళని ఎవరైనా మర్చిపోతారు, అంతేగాని స్నేహితుడిని ఎవరూ మర్చిపోలేదు. అలాగే నువ్వు కూడా నీ మిత్రుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుణ్ణి, నీకు రాజ్యాన్ని ధారాదత్తం చేసినటువంటి ఆ శ్రీరామచంద్రుణ్ణి
నీ శత్రువైనటువంటి నీ అన్న వాలిని సంహరించినటువంటి ఆ శ్రీరామచంద్రుడిని నువ్వు ఎప్పుడూ కూడా మర్చిపోవు, నాకు తెలిసి సంగతి. రామలక్ష్మణులని నువ్వు మర్చిపోలేదు అంటే ఇదేం ఆశ్చర్యమైనటువంటి విషయం కాదు. మర్చిపోతే ఆశ్చర్యకరమైనటువంటి విషయం. వాళ్ళు నీకు మేలు చేశారు. మేలు చేసినటువంటి వాడిని ఎవరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోరు. అలా మర్చిపోకుండా ఉండటం అనేది ఆశ్చర్యకరమైనటువంటి విషయం కాదు. ఆ మహావీరుడైనటువంటి రాముడు నిన్ను సంతోషపెట్టడం కోసం ఏ మాత్రము కూడా వెనకడుగు వేయకుండా, ఏ మాత్రము జంకు గుంకు లేకుండా సాక్షాత్తు దేవేంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వారిని ఒక్క దెబ్బతో చంపేశాడు. ఆ రాముడికి అన్ని విధాల ఇప్పుడు నీ మీద కోపం వచ్చి ఉంటుంది. అయితే స్నేహం వల్లనే తన తమ్ముడైనటువంటి లక్ష్మణుడిని ఇప్పుడు నీ దగ్గరికి పంపించాడు. లక్ష్మణుడు అంటే ఎవరనుకుంటున్నావు? అతడు లక్ష్మీవర్ధనుడు. ఈ విషయంలో నువ్వు సందేహం అనేది ఏమాత్రము కూడా పెట్టుకోవద్దు. ఓ సుగ్రీవా, నువ్వు ఏమరుపాటు వల్ల కాలాన్ని గుర్తించకుండా ఉన్నావు. ఏడాకుల అరటి చెట్లు నల్లగా పూలు పూసినాయి. శుభకరమైనటువంటి శరదృతువు ఇప్పుడు వచ్చింది. చూడండి, ఈ ఏడాకుల అరటి చెట్టు పూలు పూసేటటువంటి తరుణం ఏది అంటే శరదృతువు. వానాకాలంలో ఈ చెట్లు మహా ఏపుగా ఎదిగి శరత్కాలం వచ్చేటప్పటికి ఇవి పూలు పూస్తాయి. ఆకాశం మేఘాలు లేకుండా నిర్మలంగా ఉన్నది. అంటే వర్షాకాలం పూర్తిగా వెళ్లిపోయింది. నక్షత్రాలు, గ్రహాలు అన్నీ కూడా ఆకాశంలో చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. ఆకాశం మహా నిర్మలంగా ఉన్నది. మేఘాలు ఏమాత్రము కూడా లేవు. పగలు రాత్రి కూడా దిక్కులు అనేవి తెలుస్తూ ఉన్నాయి. నదుల్లోనూ సరస్సుల్లోనూ కూడా జలాలు అన్నీ మహా నిర్మలంగా ఉన్నాయి. అంటే నదులకి వరదలన్నీ కూడా తగ్గిపోయినాయి, సామాన్యంగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఓ వానరరాజా, యుద్ధానికి బయలుదేరవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఇదే సమయం. రాజులందరూ కూడా యుద్ధానికి బయలుదేరేటటువంటి సమయం ఇది. నువ్వు నీ అప్రమత్తత వల్ల ఈ విషయాన్ని తెలుసుకోకుండా ఉన్నావు. అందుచేత లక్ష్మణుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చాడయ్యా. ఆయన ఎందుకు వచ్చాడు అనుకుంటున్నావు? నువ్వు చేయవలసినటువంటి పని నువ్వు ఇంతవరకు చేయలేదు. అలా చేయకుండా ఉన్నావు, కాలహరణం చేస్తూ ఉన్నావు. అందుకని లక్ష్మణుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఇతడు నీతో ఒకవేళ పరుషంగా మాట్లాడినప్పటికీ నువ్వేం బాధపడకూడదు, ఓర్చుకో. నువ్వు సంకేతకాలం కాస్త తప్పించావు, అపరాధం చేశావు. నేను నీకు గతంలో చెప్పాను, రాముడు వచ్చి అడిగిన తర్వాత నువ్వు గనక ఆ పని చేసినట్లయితే కాలాతిక్రమణం చేసినటువంటి దోషం నీకు అడ్డుతుంది అని నేను గతంలో చెప్పాను. అయినా నువ్వేం వినిపించుకోలేదు. ఈ కారణం చేత లక్ష్మణుడికి ఇప్పుడు కోపం వస్తుంది. ఆయన పరుషంగా మాట్లాడతాడు. అయినా సరే నువ్వు భరించి ఊరుకో. నువ్వు లక్ష్మణుడిని ప్రసన్నునిగా చేసుకో. ఇంతకన్నా మంచి ఉపాయం అనేది నాకేదీ కూడా తోచటం లేదు. ఉన్నటువంటిది ఇదొక్కటే. మంత్రులైనటువంటి వాళ్లు రాజులకు అవశ్యంగా ఈ కారణం చేత నాకు తెలిసినటువంటి విషయాన్ని నిర్భయంగా నీ ముందు చెబుతూ ఉన్నాను. నేను సత్యమే చెబుతూ ఉన్నాను. ఓ సుగ్రీవా, రాముడికి కోపం వచ్చి ఆయన ధనుస్సును గనక చేతిలోకి తీసుకున్నట్లయితే దేవతలు గాని, రాక్షసులు గాని, గంధర్వులు గాని ఎవరైనా సరే అతడికి ఎదురు నిలవలేరు. ఈ చరాచర జగత్తంతా కూడా అతడికి వశమైపోతుంది. అతడు మహాసమర్థుడు.
కోపం వచ్చినా సరే ప్రసన్నుణ్ణిగా చేసుకోవడానికి వీలయ్యేటటువంటి వాడు. అటువంటి వాడికి కోపం తెప్పించకూడదయ్యా. అందులో విశేషించి అది వరకు అతని వల్ల నువ్వు ఉపకారం పొంది ఉన్నావు. ఆ ఉపకారాన్ని మర్చిపోకూడదు. కాబట్టి అతడికి ఏమాత్రము కూడా నువ్వు తెప్పించవు. ఓ రాజా, నువ్వు ఇప్పుడు నీ పుత్రుడితోనూ నీ బంధుజనంతోనూ వెళ్లి ఆ రాముడికి శిరస నమస్కారం చేయి. భర్తకు భార్యలాగా నువ్వు అతడి వశమైపో. నువ్వు చేసినటువంటి ప్రతిజ్ఞను నువ్వు చెల్లించుకో. ఓ వానరరాజా సుగ్రీవ, నువ్వు రాముడి యొక్క ఆజ్ఞను కాని లక్ష్మణుడి యొక్క ఆజ్ఞను కాని మనస్సులోనైనా సరే ఉల్లంఘించడానికి ప్రయత్నం కూడా చేయవద్దు. రామలక్ష్మణులు మహాబలవంతులు. వాళ్ళు ఎంత బలవంతులు అనేటటువంటి విషయం నీకు పూర్తిగా తెలుసు. వాళ్ళ బలాన్ని నువ్వు పూర్తిగా ఎరిగి ఉన్నావు. కాబట్టి నువ్వు వాళ్ళకి ఏమాత్రము కూడా కోపం తెప్పించవద్దు. నీ ప్రతిజ్ఞని నువ్వు నెరవేర్చింది అన్నాడు. అంగదుడు మళ్లీ వచ్చి లక్ష్మణుణ్ణి లోపలికి రమ్మని పిలిచాడు. ఇందాక అంగదుడు వచ్చి లక్ష్మణుడికి పాదాభివందనం చేసినప్పుడు లక్ష్మణుడు చెప్పాడు, నేను వచ్చి ఇక్కడ వాకిట్లో నుంచుని ఉన్నాను, ఈ మాటను వెళ్లి నీ తండ్రి అయినటువంటి సుగ్రీవుడికి తెలియజేయి, అక్కడి నుంచి తిరిగి వచ్చి ఆయన ఏమన్నాడో నాకు చెప్పు అన్నాడు. అందుకని ఇప్పుడు ఈ అంగదుడు మళ్లీ లక్ష్మణుడి దగ్గరికి వెళ్లాడు. వెళ్లి ఆయనకి నమస్కారం చేశాడు. నువ్వు లోపలికి రావాల్సిందయ్యా అంటూ లక్ష్మణుడిని లోపలికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ లక్ష్మణుడు భయంకరమైనటువంటి ఒక పెద్ద గుహలాగా కనిపిస్తూ ఉన్నటువంటి ఆ కిష్కింధ నగరంలోకి బయలుదేరాడు. నగరం వాకిట్లో కావలి ఉన్నటువంటి మహాకాయులు, ఆ మహాబలవంతులు అయినటువంటి వానరులంతా కూడా లక్ష్మణుడిని చూశారు. లేచి నుంచున్నారు. 2 చేతులు జోడించి మరీ నమస్కారం చేస్తూ ఉన్నారు. మహాకోపంతో నిట్టూర్పులు విడుస్తూ ఉన్నటువంటి ఆ ధనుర్ధారి అయినటువంటి ఆ లక్ష్మణుడిని చూసి ఈ వానరులందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఎవరూ కూడా సాహసం చేయటం లేదు. ఇప్పుడు ఈ లక్ష్మణుడు నగరంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. కిష్కింధ నగరంలోకి వచ్చాడు. ఈ కిష్కింధ నగరం అంతా కూడా సుగ్రీవుడి యొక్క పట్టణం. ఇదంతా కూడా రత్నమయమైనటువంటి పట్టణము. ఎటు చూసినా కూడా పువ్వులు పూచినటువంటి చక్కని ఉద్యానవనాలు కనిపిస్తూ ఉన్నాయి. రత్న ఖచ్చితమైనటువంటి రమ్య హర్మ్యాలన్నీ కూడా కలిగి ఉన్నాయి. వివిధ రకాలైనటువంటి వస్తువులు అమ్మేటటువంటి అంగళ్ళు అన్నీ కూడా మహా శోభాయమానంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏ పళ్ళు కావాలి అంటే ఆ పళ్ళు పండేటటువంటి మొక్కలు ఆ ఉద్యానవనాల్లో అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అన్ని రకాలైనటువంటి చెట్లు కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆ చెట్లన్నీ కూడా అప్పుడు పూస్తూ ఉన్నాయి, కాయలు కాస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి వానరులందరూ కూడా చాలా అందమైనటువంటి వాళ్ళు దేవతలకి గంధర్వులకి పుట్టినటువంటి వాళ్ళు. చూడండి, ఒక్కసారి బాలకాండలోకి వెళ్ళండి. మళ్ళీ ఈ వానర జాతి అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందో ఒక్కసారి చూడండి. 16, 17, 18 సర్గల్లో బాలకాండలో బ్రహ్మదేవుడు దేవతలందరినీ సంపరిచి శ్రీ మహావిష్ణువే ఇక్కడ
శ్రీరామచంద్రుడిగా, దశరథ నందనుడిగా కౌసల్య గర్భాన జన్మిస్తూ ఉన్నాడు అని చెప్పాడు. రావణ సంహారం చేయటం కోసము అని ఆ శ్రీ మహావిష్ణువు భూలోకంలో జన్మిస్తూ ఉన్నాడు, ఈ విషయాన్ని చెప్పాడు. ఇలా చెప్పి ఆ రోజున ఈ రావణాసురుడు నరుడు, వానరుడు వీళ్ళిద్దరి వల్ల తప్ప మిగిలినటువంటి ఎవరి వల్ల కూడా తనకి మరణం లేకుండా వరం కోరుకున్నాడయ్యా. కాబట్టి ఇప్పుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నరుడిగా భూలోకంలో జన్మిస్తూ ఉన్నాడు, శ్రీరామచంద్రుడిగా జన్మిస్తూ ఉన్నాడు. మీరంతా కూడా వానరులుగా ముందు ఇక్కడ ఆవిర్భవించండి అన్నాడు. ఎలాగా అంటే దేవతలు అందరూ కూడా తమ యొక్క అంశాలని అప్సరాగణంలోనూ గంధర్వగణంలోనూ ప్రవేశపెట్టండి. అంటే గంధర్వ స్త్రీలు, అప్సరాంగణులు వీళ్ళందరి వల్ల కూడా దేవతలు మీ యొక్క అంశలు కలిగినటువంటి కుమారులను కలగండి. మీ యొక్క అంశలతో జన్మించినటువంటి ఈ కుమారులందరూ కూడా అన్ని విద్యలలోనూ సాటి లేనటువంటి వాళ్ళు అయి ఉండాలి. వాళ్ళకి అన్ని రకాలైనటువంటి విద్యలు కూడా తెలిసి ఉండాలి. నీతి శాస్త్రం, ధర్మశాస్త్రం, న్యాయశాస్త్రం అన్నీ కూడా తెలిసి ఉండాలి. వాళ్ళు సర్వశాస్త్ర పారంగతులు కావాలి. అంతేకాదు మహాబలవంతులు కావాలి. వాయువేగ మనోవేగాలతో వాళ్ళు ఒక చోటి నుంచి ఇంకో చోటికి వెళ్లేటటువంటి శక్తి అనేది వాళ్లకు ఉండాలి. అంతేకాదు కామరూపులు కావాలి. వాళ్ళు యుద్ధంలో వాళ్లను జయించగలిగినటువంటి వాళ్ళు ఎవరూ ఉండకూడదు. అటువంటి మహావీరులైనటువంటి వానరులు మీ అంశలైనటువంటి ఆ వానరులని ఈ భూలోకంలోకి పంపండి అని అడిగాడు ఈ బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు చెప్పినటువంటి విధంగానే దేవతలు వారి యొక్క అంశాలతో ఈ వానరులను అందరినీ కూడా సృష్టించారు. అందుకే ఇక్కడ చెబుతూ ఉన్నాడు, ఆ వానరులందరూ కూడా చాలా అందమైనటువంటి వాళ్ళు. ఎందుకని అంటే వీళ్ళందరూ కూడా దేవతలకి, గంధర్వులకి, యక్షులకి, అప్సరాంగణలకి జన్మించినటువంటి వాళ్ళు. దివ్యమైనటువంటి పూలదండలతోనూ, దివ్యమైనటువంటి అస్త్రాలతోనూ, వస్త్రాలతోనూ, శస్త్రాలతోనూ కనిపిస్తూ ఉన్నారు వాళ్ళు. వీళ్ళందరూ కూడా కామరూపులు. ఎప్పుడు ఏ రూపం కావాలి అనుకుంటే ఆ రూపాన్ని పొందగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు. ఆ కిష్కింధా నగరంలో ఉన్నటువంటి రాజవీధులన్నీ కూడా చందనపు సువాసనలు, అగరు ఘుమఘుమలు అలా వ్యాపించి ఉన్నాయి. ఇక్కడ అన్ని రకాలైనటువంటి పూలు పళ్ళు దొరుకుతూ ఉన్నాయి. విప్ప పువ్వులతో చేసినటువంటి సారాయి వాసన గుబాళిస్తూ ఉన్నది. ఆ పట్టణంలో తేట నీళ్లతో పాలుతూ అలా ప్రవహిస్తూ ఉన్నటువంటి కొండ వాగులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ రాజవీధిలోంచి నడిచిపోతూ ఉన్నాడు ఈ లక్ష్మణుడు. ముందుగా అంగదుడు నడుస్తూ ఉన్నాడు, ఆ వెనకాల లక్ష్మణుడు నడుస్తూ ఉన్నాడు. అంగదుడి యొక్క రమ్య గృహాన్ని చూశాడు. మైందుడు, ద్విదుడు ఉండేటటువంటి నివాస స్థానాలు చూశాడు. ఆ తర్వాత గజుడు, గవయుడు, గవాక్షుడు, గంధమాధనుడు, శరభుడు, నికేతనుడు, సంపాతి వీళ్ల భవనాలన్నీ కూడా చూశాడు. విద్యున్మాలి యొక్క నివేదిక చూశాడు. సూర్యాక్షుడి యొక్క మందిరాన్ని చూశాడు. హనుమంతుడు నివసించేటటువంటి భవనాన్ని చూశాడు. ఆ తర్వాత ఇంకా ఈ లక్ష్మణుడు అలా నడిచి వెడుతూ ఉన్నాడు. దోహలో ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి వీరబాహువు, సుబాహువు, నరుడు, నీలుడు, కుముదుడు, సుషేనుడు వీళ్లు నివసించేటటువంటి భవనాలన్నీ వచ్చినాయి. ఇంకా ముందుకు వెళ్లాడు. తారుడు, జాంబవంతుడు, దజిభక్తుడు వీళ్లు నివసించే భవనాలు వచ్చినాయి. ఆ భవనాలు దాటాడు. సుపాటలుడు,
సునేత్రుడు వీళ్ల భవనాలు కూడా దాటాడు ఈ లక్ష్మణుడు. అవే కాదు, ఇంకా మిగిలినటువంటి వానర వీరుల యొక్క భవనాలన్నీ కూడా అలా చూస్తూ ఉన్నాడు, నడిచి వెళ్తూ ఉన్నాడు లోపలికి. అక్కడ ఉన్నటువంటి ఆ భవనాలన్నీ గట్టిగా మహాబందోబస్తు తెల్లటి మేఘాల్లాగా అవన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ ఇళ్లకన్నింటికీ కూడా అలంకారంగా పూలదండలు వేలాడుతూ ఉన్నాయి. ఏ గృహంలో చూసినప్పటికీ కూడా ధనము ధాన్యము సమృద్ధిగా ఉన్నాయి. ఆ ఇళ్లలో ఉన్నటువంటి స్త్రీలంతా కూడా స్వచ్ఛమైనటువంటి రత్నాలలాగా కనిపిస్తూ ఉన్నారు. ఆ ఇళ్లని, ఆ వానరులని వీళ్ళందరినీ చూస్తూ ఉన్నాడు లక్ష్మణుడు. సుగ్రీవుడి యొక్క భవనం దగ్గరికి వెళ్లాడు. ఆ భవనానికి చుట్టూ తెల్లటి ప్రాకారం ఉంది. అది లోపలికి పోవటానికి వీలు లేనటువంటి దేవేంద్రుడి యొక్క భవనంలాగా ఉంది. ఆ భవనం యొక్క శిఖరాలన్నీ కూడా కైలాస శిఖరాల్లాగా ఎంతో ఎత్తుగా తెల్లగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ భవనం యొక్క ఆవరణలో సమస్తమైనటువంటి ఫలవృక్షాలు, పుష్పవృక్షాలు అన్నీ కూడా శోభాయమానంగా కనిపిస్తూ ఉన్నాయి. అవే కాకుండా దేవేంద్రుడు ఇచ్చినటువంటి ఫల పుష్ప వృక్ష సమూహాలన్నీ కూడా నీల మేఘాలలాగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రకంగా ఫల పుష్ప వృక్షాలే కాకుండా చల్లని నీడను ఇచ్చేటటువంటి చాలా పెద్దవైనటువంటి మహోన్నతమైనటువంటి వృక్షాలు అనేకానేకాలు అక్కడ పెరిగి ఉన్నాయి. ఆ భవనం యొక్క సింహద్వారం బంగారంతో చేయబడి ఉన్నది. ఎంతో అందంగా ఉంది. దానికి తెల్లని పూలదండలన్నీ కూడా అలంకారంగా వేలాడగట్టబడి ఉన్నాయి. మహాబలవంతమైనటువంటి వానరులు ఆ ద్వారం దగ్గర ద్వారపాలకులుగా ఆయుధాలు ధరించి కావలా కాస్తూ ఉన్నారు. మహాబలవంతుడైనటువంటి ఆ లక్ష్మణుడు ఏ అడ్డు లేకుండా మేఘాల్లోకి వెళ్లేటటువంటి ప్రవేశించేటటువంటి సూర్యుడిలాగా సుగ్రీవుడి భవనంలోకి వెళ్లాడు. అక్కడ మొత్తం 7 కక్షలు ఉన్నాయి. 7 కక్షలు దాటాడు. ఇప్పుడు సురక్షితంగా అక్కడ ఉన్నటువంటి అంతఃపురంలోకి ప్రవేశించాడు. ఆ అంతఃపురం చాలా విశాలంగా ఉన్నది. అక్కడ బంగారు మంచాలు ఉన్నాయి, వెండి మంచాలు ఉన్నాయి, చాలా అందమైనటువంటి ఆస్తరణలు, అంటే కూర్చోవటానికి వేసినటువంటి కుర్చీల లాంటివి ఆసనాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి ఆస్తరణలో పరిచినటువంటి ఆసనాలు ఎన్నో కనిపించినాయి. అక్కడ వీణానాదం శృతి తప్పకుండా అలా మోగుతూ ఉన్నది. మనోహరమైనటువంటి సంగీతం వినిపిస్తూ ఉన్నది. సౌందర్యంతోనూ యవ్వనంతోనూ విర్రవీగుతూ ఉన్నటువంటి వివిధ రూపాలైనటువంటి స్త్రీలు అనేక మంది అక్కడ కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా లక్ష్మణుడిని చూశారు. వీళ్ళందరూ కూడా ఉత్తమ వంశ సంజాతులు. ఆ యువతులందరూ కూడా తల నిండా పూలు పెట్టుకుని ఉన్నారు. చిత్ర విచిత్రమైనటువంటి పూలదండలన్నీ కూడా వాళ్ల యొక్క మెడల యందు వేళ్లాడుతూ ఉన్నాయి. ఉత్తమమైనటువంటి ఆభరణాలతో దగదగలాడుతూ మెరుస్తూ ఉన్నారు. ఏ మాత్రము ఏమరపాటు అనేది లేకుండా అక్కడ పళ్లు ఏరుతూ ఉన్నారు. పూలదండలన్నీ కడుతూ కనిపించారు వీళ్ళంతా కూడా అక్కడ దాసదాసీ జనం అన్నమాట. అక్కడ సుగ్రీవుడి సేవకులలో తృప్తి పడనటువంటి వాడు గాని, తమ తమ పనులలో జాగరూకత లేనటువంటి వాడు గాని, మంచి వస్త్రాలు మంచి ఆభరణాలు ధరించనటువంటి వాడు గాని ఒక్కడు కూడా కనిపించటం లేదు.
అప్పుడు అక్కడ ఆ లక్ష్మణుడు స్త్రీల యొక్క నూపురాల ధ్వని, మొల నూళ్ల యొక్క సవ్వడి ఇవన్నీ విన్నాడు. చాలా సిగ్గుపడ్డాడు. అట్లా వినిపిస్తూ ఉన్నటువంటి ఆభరణాల యొక్క చప్పుళ్లకి ఆ వీరుడికి మహా చెడ్డ కోపం వచ్చింది. వెంటనే ఎడం చేత్తో ధనస్సు తీసుకున్నాడు, కుడి చేత్తో ఆ అల్లెత్తాడు పట్టుకున్నాడు. ఒక్కసారిగా ఆకర్ణాంతము అల్లెత్తాడు లాగి వదిలిపెట్టాడు, ధనుష్టంకారం చేశాడు. రామకార్యం కోసం ఇక్కడికి వచ్చినటువంటి ఆ మహానుభావ వీరుడైనటువంటి ఆ లక్ష్మణుడు మహా కుపితుడైపోయి తన యొక్క సచ్చీలాన్ని కాపాడుకోవటానికి అక్కడ ఉండకుండా ఒక మూలకి వెళ్లిపోయి ఒదిగి నుంచని ఉన్నాడు. చూడండి, దీనిలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గ్రహించండి. ఇక్కడ ఇతర స్త్రీలు, తనకి సంబంధం లేనటువంటి స్త్రీలు, వీళ్ళందరూ కూడా అక్కడ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క మొల నూళ్లు చిత్ర విచిత్రమైనటువంటి ధ్వనులు చేస్తూ ఉన్నాయి. నూపురాలన్నీ కూడా ధ్వనులు చేస్తూ ఉన్నాయి. వాళ్ళు చూడటానికి చాలా అందంగా ఉన్నారు. తాను అక్కడ నుంచుని ఆ స్త్రీలందరినీ చూస్తూ ఉండటం అనేది అది సభ్యత కాదు. అంటే పరాయి స్త్రీని తేరిపాడ చూడటము అనే సభ్యత కాదు. కానీ వాళ్ళందరూ కూడా తన ముందు నుంచే ఉన్నారు. తాను దృష్టి మరల్చుకున్నా కూడా ఎటు చూసినా ఆ స్త్రీలే కనిపిస్తూ ఉన్నారు. దాంతో మహాకోపం వచ్చింది లక్ష్మణుడికి. అందుకే వెంటనే ఒక్కసారిగా ధనుష్టంకారం చేశాడు. ఆ తరువాత కూడా తాను వెళ్లిపోయి ఒక మూలగా ఒదిగి నుంచున్నాడు. ఎప్పుడైతే తాను ధనుష్టంకారం చేశాడో అప్పుడు ఆ ధనుష్టంకారానికి భయపడిపోయినటువంటి స్త్రీలంతా కూడా అక్కడ ఉండకుండా ముందు వెళ్లిపోతారు. మళ్లీ ఎవరైనా కనిపిస్తారేమో అని చెప్పేసి ఒక మూలగా ఒదిగి నుంచున్నాడు. అది కూడా ఎందుకంటే తన యొక్క సత్శీలాన్ని కాపాడుకోవటం కోసం అలా నుంచున్నాడు అన్నాడు. ఇది మానవుడు చేయవలసినటువంటి పని. అంతేకాని పరస్త్రీ కనిపించినప్పుడు కళ్ళన్నీ కూడా చాలా పెద్దవి చేసి నోరంతా తెరిచిపెట్టి కళ్ళతోనే ఆ కనిపించినటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నట్టుగా అలా చూస్తూ ఉండటం అనేది సభ్యతా సంస్కారం కాదు. అయితే కర్మవశాత్తు ఇవాళ రోజున మనకు ఉన్నటువంటి సభ్యతా సంస్కారము అదే. అది పనికిరాదు అని చెబుతూ ఉన్నాడు ఉత్తముడైనటువంటి మానవుడికి ఈ వాల్మీకి మహర్షి చెబుతున్న మాట ఇది. ఎప్పుడైతే ఈ లక్ష్మణుడు ఇట్లా ధనుష్టంకారం చేశాడో ఆ శబ్దానికి అంతఃపురంలో ఉన్నటువంటి సుగ్రీవుడు ఒక్కసారిగా ఉలిక్కిపడిపోయాడు. తన యొక్క ఆసనం మీద నుంచి ఒక్కసారిగా దిగాడు. అన్నగారి మీద అత్యంతమైనటువంటి భక్తితో కుపితుడైపోయినటువంటి ఈ లక్ష్మణుడు తన కోసం వచ్చాడు అని అంత పూర్వమే తన కుమారుడైనటువంటి అంగదుడు చెప్పాడు. ఆ మాటని తాను విన్నాడు. ఇప్పుడు ధనుష్టంకారం వినిపించింది. అంటే లక్ష్మణుడు ఇక్కడికి దగ్గరలోకి వచ్చాడు అనే సంగతి తెలిసింది. అతడి కోపం వచ్చింది అనే సంగతి కూడా సుగ్రీవుడు అర్థం చేసుకున్నాడు. సుగ్రీవుడికి భయం వేసింది. గొంతు ఎండిపోయింది. కలవరబడిపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే తన భార్య అయినటువంటి తారని పిలిచాడు. చూడండి, ఇక్కడ మళ్లీ తనకు ఏం చేయాలో తెలియనటువంటి ఈ సమయంలో తారని పిలిచాడు. తారతో అంటూ ఉన్నాడు, ఓ తార, రాముడి యొక్క తమ్ముడైనటువంటి లక్ష్మణుడు స్వభావ సిద్ధంగా లక్ష్మణుడు చాలా మంచివాడు, మెత్తనివాడు. అతడేమీ కర్కశమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడు కాదు. మరి ఇంత మంచివాడికి ఎందుకు కోపం వచ్చిందో నాకు తెలియకుండా ఉంది. మహాకోపంతో ఆయన ఇక్కడికి వచ్చాడు. ఆయన కోపం ఎందుకు వచ్చిందో నాకు తెలియటం లేదు. ఆయనకి ఇంత కోపం రావడానికి నేను ఏం తప్పు చేశానో కూడా తెలియటం లేదు.
కాబట్టి ఓ తారా, నువ్వు చాలా బుద్ధిమంతురాలివి. అతడికి ఎందువల్ల కోపం ఇది అని నువ్వు అనుకుంటున్నావు? అసలు లక్ష్మణుడికి ఎందుకు కోపం వచ్చి ఉంటుంది? నువ్వేమనుకుంటూ ఉన్నావు? ఆయనకి అకారణంగా కోపం రాదే. మనం ఏదైనా అపరాధం చేస్తుండాలి, ఆయనకి అప్రియము అనేది ఏదైనా చేస్తుండాలి. నీకేమన్నా గుర్తుందా? నువ్వు చాలా బుద్ధిమంతురాలివి, ఆలోచించేటటువంటి శక్తి పూర్తిగా ఉన్నటువంటి దానివి. నువ్వు ఆలోచించి చెప్పు, నువ్వు దబ్బుని చెప్పు. పోని మనం ఏదో పని చేశాం, ఆయన కోపం వచ్చింది, నువ్వు ముందెళ్ళు. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి ముందు లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళు. ఆ లక్ష్మణుడితో మాట్లాడు, చల్లని మాటలు చెప్పు. ముందుగా అతడు ప్రసన్నుడయ్యేటట్టుగా చూడు. ఏమాత్రమూ సందేహం వద్దు, ఈ పని నువ్వు చేయగలవు. ఇది నీ చేతనే అవుతుంది. లక్ష్మణుణ్ణి ప్రసన్నుణ్ణిగా చేసుకోవటం అనేది నీ వల్లనే అవుతుంది. దీనికి తగినటువంటి దానివి నువ్వే. అతడు నిన్ను చూడంగానే ముందు ప్రసన్నుడైపోతాడు. నిర్మలమైనటువంటి చిత్తుడు. అతడు సామాన్యమైనటువంటి వాడు కాదు, చాలా మంచివాడు. నిన్ను కోపగించడు, నీ మీద కోపగించడు, నిన్ను కోపడ్డు. మహాత్ములు ఎప్పుడూ కూడా స్త్రీల విషయంలో దారుణంగా ప్రవర్తించరు. అతడు మహాత్ముడు కాబట్టి నిన్నేమండవు. నువ్వు మాట్లాడేటటువంటి మాటలకి అతని మనస్సు కాస్త పూర్తిగా కరిగిపోతుంది. అతడు ప్రసన్నుడవుతాడు. అప్పుడు ఆ లక్ష్మణుణ్ణి నేను వచ్చి కలుసుకుంటాను, ముందుగా నువ్వెళ్ళు అన్నాడు. చూడండి, ఇక్కడ సుగ్రీవుడి యొక్క రాజనీతి ఎంత గొప్పగా ఉన్నదో చూడండి. సుగ్రీవుడి మీద కోపం వచ్చినటువంటి లక్ష్మణుడు కిష్కింధా నగరానికి వచ్చాడు. ధనుష్టం చేసి ఆ ధనుష్టంకారం విన్నటువంటి సుగ్రీవుడు గడగడలాడిపోయాడు. ఇప్పుడు ఉపాయం ఏమిటా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయనకి ఎందుకు కోపం వచ్చిందో ఆలోచించాడు. ఎందుకు కోపం వచ్చిందో ముందు అర్థం కాలేదు. సరే, ఏ కారణం చేతనైతే ఏమిటి కోపం అనేది వచ్చింది కదా, అతని యొక్క కోపాన్ని తగ్గించాలి అంటే, అతన్ని ప్రసన్నుడిగా చేసుకోవాలి అంటే మార్గం ఒకటే ఉన్నది అని చెప్పేసి అతని భార్య అయినటువంటి తారని పిలిచాడు. తారా, నువ్వు ముందెళ్ళు, నువ్వు లక్ష్మణుడితో మాట్లాడు. నీతో ఎప్పుడైతే మాట్లాడాడో అప్పుడు ఆ లక్ష్మణుడి యొక్క కోపం పూర్తిగా దిగిపోతుంది. అతను ప్రసన్నుడైపోతాడు. ఆ తర్వాత నేను వచ్చి మాట్లాడతానంటూ ఉన్నాడు. అంటే తార యొక్క నేర్పు, ఓర్పు, వాక్చాతుర్యము ఇవన్నీ కూడా సుగ్రీవుడికి తెలుసు. వాలి మరణించేటటువంటి సమయంలో సుగ్రీవుడికి చెప్పాడు. తార ఎంత నేర్పరి అనేటటువంటి విషయం చెప్పాడు. ఇప్పుడు సుగ్రీవుడి మాటలు విన్నటువంటి తార తాను ఎలా ఉన్నదో అలాగే బయలుదేరింది ముందు లక్ష్మణుడి దగ్గరికి. ఆవిడ ఎలా ఉన్నది? అంతవరకు సుగ్రీవుడితో అనేకమైనటువంటి సుఖాలన్నీ కూడా అనుభవించి ఉన్నది ఈ తార. అలాగే ఉన్నది. అలా ఉన్నటువంటి మనిషి ఉన్నట్టుగా అలా బయలుదేరి వెళ్ళింది. తడబడుతూ ఉన్నది. ఈవిడ కూడా మధురపానం చేసి ఉన్నది. కళ్ళన్నీ తేలిపోతూ ఉన్నాయి. కట్టుకున్నటువంటి బట్టలన్నీ కూడా జారిపోతూ ఉన్నాయి. మొల నూలు, బంగారు మొలతాడు ఇవన్నీ కూడా వేళ్లాడిపోతూ ఉన్నాయి. వెంట్రుకలన్నీ చెదిరిపోయి ఉన్నాయి. కట్టుకున్నటువంటి బట్టలన్నీ కూడా ఒంటి మీద ఉండను అని అంటూ ఉన్నాయి. సగం సగం జారిపోతూ ఉన్నాయి. అలాగే తార బయలుదేరింది. లక్ష్మణుడి దగ్గరికి వెళ్లిపోయింది. అలా తిరిగి వచ్చి నుంచున్నటువంటి ఆ తారను చూశాడు ఈ లక్ష్మణుడు. ఏమీ తోచలేదు. ఏం మాట్లాడాలో తెలియలేదు. ఎందుకంటే తార ఉన్నటువంటి పరిస్థితి ఏమిటో లక్ష్మణుడికి తెలుస్తూ ఉన్నది. ఇంకా ఏమీ మాట్లాడలేకపోయాడు. సిగ్గుపడిపోయాడు. తలకాయ ఉంచుకున్నాడు. తార ముఖం చూడటానికి కూడా లక్ష్మణుడికి ధైర్యం చాలలేదు. ఇక్కడ తారకి భయపడిపోయి అని కాదు, సిగ్గుపడిపోయి
తార ఉన్నటువంటి ఆ స్థితిని చూసి లక్ష్మణుడు సిగ్గుపడ్డాడు. అలా సిగ్గుపడి తలకాయ ఉంచుకున్నాడు, తల ఎత్తలేదు. అలా తల వంచుకుని నుంచున్నాడు. ఇక లక్ష్మణుడి కోపం అది ఏ మూలకెళ్లిపోయిందో తెలియలేదు, అలా వెళ్లిపోయింది. మద్యపానం చేసి సిగ్గు లేకుండా ఉన్నటువంటి ఆ తార లక్ష్మణుడు ఎదురకుండా ఇలా నుంచొని ఉన్నది. ఇప్పుడంటూ ఉన్నది, మహాధైర్యంగా చెబుతూ ఉన్నది, ఓ రాకుమారా, నీ కోపానికి కారణమేమిటి? ఇక్కడ నీ మాటని కాదన్నటువంటి వాడెవడు? ఎండిపోయినటువంటి అడవిని దహించి వేసేటటువంటి దావానలంలో నిర్భయంగా దూకాలి అని అనుకున్నటువంటి వాడు ఎవడయ్యా అని అడిగింది. ఇక్కడ చూడండి ఎటువంటి గొప్పదైనటువంటి ఉపమానం చెబుతూ ఉన్నదో ఈ తార. ఓ రాకుమారా, లక్ష్మణ, నీ మాటని కాదన్నది ఎవరయ్యా? ఇక్కడ నీకెందుకు కోపం? నువ్వేం చెబితే చేయమన్నారు ఇక్కడ? నీ కోపం ఎందుకు అసలు అని అంటూ, ఎండిపోయినటువంటి అడవి, దావానలంలో ఉన్నటువంటి ఆ అడవి, ఆ దావానలంలో దూకాలి అనుకున్నటువంటి వాడు ఎవడయ్యా ఇక్కడ అంది. అంటే ఎండిపోయినటువంటి అడవి మండిపోతూ ఉంటే ఆ మంటల్లో ఎవడైనా కనుక చిక్కుకుంటే వాడు బతికి బయటపడటం అనేది ఒట్టిది. అలాగే ఇక్కడ నీ మాటని ఎవరైనా కానట్లయితే వాడు మళ్లీ బతికి బట్టగట్టడం అనేది ఒట్టిది. కాబట్టి ఆత్మహత్యా సదృశమైనటువంటి ఆ పని చేసేవాడు ఎవడిక్కడ? నీ మాటని కాదనేవాడు ఎవడు అసలు? ఎందుకు నీ కోపం? ఎవరి మీద నీ కోపం? నీకేం కావాలి? ఏం జరిగింది ఇప్పుడు? నువ్వు చెప్పు అని అడుగుతూ ఉన్నది. అలా నిష్కపటంగా అడిగినటువంటి ఆ తారతో లక్ష్మణుడు అంటూ ఉన్నాడు తలకాయ వంచుకుని, ఓ తారా, నువ్వు నీ భర్తకి మేలు చేయటమే పనిగా పెట్టుకుని ఉన్నావు, అందువల్ల ఇలా మాట్లాడుతూ ఉన్నావు. నీ భర్త యొక్క ధర్మాన్ని ఆయనకు ఒకసారి గుర్తు చేయి. ఆయన ధర్మాన్ని ఆచరించటం లేదు, పూర్తిగా మన్మథ వ్యాపారంలో పడ్డాడు. శ్రీరామచంద్రుడికి ఆయన ప్రతిజ్ఞ చేశాడు, సీతను వెతికిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఇంతవరకు ఆ సీతను వెతికించలేదు. ఇది ఆయన చేసినటువంటి అపరాధం. పైపెద్ద వ్యాపారంలో పడిపోయాడు. రాజకార్యాల గురించి ఏమాత్రమూ ఆలోచించటం లేదు. శోకపరాయణులైనటువంటి మేమిద్దరము, అంటే నేను మా అన్నగారు ఇద్దరం ఉన్న మమ్మల్ని గురించి తలుచుకొని కూడా తలుచుకోవటం లేదు. ఈ రాజ్యంలో మంత్రులు, రాజు అందరూ కూడా తాయి తందనాలాడుతూ ఉన్నారు. వాళ్ళకి మద్యం సేవించడం కన్నా ఇంకో పని అనేది ఏది కూడా లేకుండా ఉంది. ఓ తారా, ఈ వానరేశ్వరుడు యుద్ధ ప్రయత్నాలకు 4 మాసాలు గడువు కావాలి అని అడిగాడు. మద్యపానంతో ఈ గడువు కాస్త గడిపేశాడు. ఇప్పుడు ఆ గడువు కాలము అనేది పూర్తిగా అయిపోయింది. కానీ ఈ సంగతి కూడా తెలుసుకోలేకుండా ఉన్నాడు. అంతేకాదు, దీనివల్ల, ఈ తాగుడు వల్ల, ఇప్పుడు తాను చేసేటటువంటి ఈ పని వల్ల అర్థము, ధర్మము, కామము అన్నీ కూడా నా గుర్తుపెట్టుకో. ఓ తారా, ఉపకారం చేసినటువంటి వాడికి ప్రత్యుపకారం చేయకపోవడం కన్నా గొప్పదైనటువంటి ధర్మ లోపము అనేది ఇంకోటి ఉండదు. ఈ రకంగా ప్రత్యుపకారం చేయకుండా గుణవంతుడైనటువంటి మిత్రుణ్ణి పోగొట్టుకోవటం వల్ల అర్ధలోపం జరుగుతుంది. అర్ధలోపమే కాదు, కామలోపం కూడా జరుగుతుంది. తన అర్ధకామాలకు మూలకారకుడైనటువంటి సత్య ధర్మ పరాయణుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు, ఈ అర్ధకామాల కన్నా అధికుడైనటువంటి వాడు ఆ శ్రీరామచంద్రుడు. ఈ సుగ్రీవుడు అటువంటి మిత్రుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడిని వదులుకుంటున్నాడు. ధర్మానికి కట్టుబడి ఉండటం లేదు. అందువల్ల ఇతడికి
ధర్మము కామము అన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఓ మహారాణి, ఓ రాజపత్ని, నువ్వు కార్యస్వరూపము అనేది పూర్తిగా తెలిసినటువంటి దానివి. సుగ్రీవుడు ఇలా కాలయాపన చేస్తూ ఉంటే మేమేం చేయాలో నువ్వే చెప్పు అన్నాడు. లక్ష్మణుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా పూర్తిగా విన్నది తార. లక్ష్మణుడు చాలా గొప్పగా చెప్పాడు. ధర్మము అర్థము వీటి యొక్క సంబంధ బాంధవ్యాలన్నీ కూడా చాలా చక్కగా చెప్పాడు. ఆ మాటలన్నీ కూడా విన్నది. ఇప్పుడు రాముడు ఈ లక్ష్మణుడిని ఎందుకు పంపించాడో ఆ విషయం ఏమిటో అంతా కూడా ఆవిడికి అర్థమైంది. ఇప్పుడు మళ్లీ చెబుతూ ఉన్నది, ఓ రాకుమారా లక్ష్మణ, ఇది కోపానికి సమయం కాదయ్యా. అందులోనూ నువ్వు ఎవరి మీద కోపగిస్తూ ఉన్నావు? శత్రువుల మీద కాదు, స్వజనుల మీద. స్వజనుల విషయంలో కోపం అనేది అసలు పనికిరాదు. సుగ్రీవుడు పూర్తిగా మీ యొక్క ప్రయోజనాలనే కాంక్షిస్తూ ఉన్నాడు. అయితే అతడి యొక్క ఏమరుపాటును కూడా మీరు సహించాలి. కొద్దిగా ఏమరుపాటుగా ఉన్నాడు, ఈ మాట నిజమే, దాన్ని మీరు సహించండి. నాయనా, గుణాధికుడైనటువంటి వాడు తనకన్నా బలహీనుడి మీద కోపం పడే ప్రయోజనమే ఉన్నదయ్యా. రాముడు గొప్పవాడు, రాముడు కన్నా బలహీనుడు ఈ సుగ్రీవుడు. అటువంటి ఈ సుగ్రీవుడి మీద రాముడు కోపం తెచ్చుకున్న ఉపయోగం ఏమిటి? నీ వంటి సత్యగుణ సంపన్నుడు తపోనిధి అయినటువంటి వాడు ఎక్కడైనా కోపం తెచ్చుకోవచ్చా? ముందు నువ్వు కోపం తగ్గించుకో. ఇక మిగిలినటువంటి విషయాలు విను. యుద్ధ ప్రయత్నాలు అని అంటూ ఉన్నావు. యుద్ధ ప్రయత్నాలకు కాల విలంబనం కావటము అనేది నాకు కూడా తెలుసు. వానర వీరులకి బంధువైనటువంటి ఆ రాముడు కుపితుడయ్యాడు అనేటటువంటి విషయం కూడా నాకు తెలుసు. మీరు సుగ్రీవుడికి చేసినటువంటి మహోపకారం ఏమిటో నాకు తెలుసు. అందుకు సుగ్రీవుడు ఏం చేయాలో నాకు ఆ విషయం కూడా తెలుసు. అయితే ఒక్క మాట మాత్రం వినవయ్యా లక్ష్మణ, మన్మధుడి యొక్క ధాటికి తట్టుకోలేము అనేటటువంటి విషయం ఇది కూడా నాకు బాగా తెలుసు. ఈ విషయం నీకు కూడా తెలుసు. ఇప్పుడు సుగ్రీవుడు ఏ స్త్రీజనం కోసం కట్టుబడిపోయి ఉన్నాడో అది కూడా నేను ఎరుగుదును. ఓ లక్ష్మణుడా, నీ కోప పారవస్యం చూస్తూ ఉంటే కామ వ్యాపారంలో నీకు జ్ఞానము అనేది ఏమీ లేదు అని నాకు తెలుస్తూ ఉన్నదయ్యా. కామ పరతంత్రుడైనటువంటి వాడు దేశాన్ని, కాలాన్ని, ధర్మాన్ని, దేన్ని గురించి కూడా ఆలోచించడు. అటువంటి వాడికి ఈ దేశ కాలమాన పరిస్థితులతో దేంతోనూ కూడా సంబంధము అనేది ఉండదు, నిమిత్తము అనేది ఉండదు. అందుకేనయ్యా చెప్పేది, కామాతురాణం నా భయం నా లజ్జ. అతడికి ఏమీ తెలియదు. ఓ లక్ష్మణ, నువ్వు మహావీరుడివి, ఆశ్రిత వత్సలుడివి. సుగ్రీవుడు కామ పరతంత్రుడై నా దగ్గరే ఉన్నాడు. కామ పారవస్యం వల్ల ఇప్పుడు సిగ్గు అనేది కూడా లేకుండా పోయింది. అయితే అతడు నీకు తమ్ముళ్ళంటి వాడు. నువ్వు అతన్ని క్షమించేయి. కామాన్ని దగ్గరికి రానియకుండా ఉండేటటువంటి ధర్మపరాయణులు, తపోనిష్ట గరిష్ఠులు అయినటువంటి మహర్షులు కూడా ఆ మన్మధుడికి లోబడిపోయి ఉంటారయ్యా. మరి ఈ సుగ్రీవుడంటావా? స్వభావ సిద్ధంగా ఇతడు వానరుడు, చపల చిత్తుడు,
మరి ఇటువంటి ఈ వానరరాజు అయినటువంటి సుగ్రీవుడు ఆ మన్మధుడికి లోబడిపోవటంలో ఆశ్చర్యమే ఉంటుందయ్యా చెప్పు అని చాలా అర్థవంతంగా ఆవిడ ఆ లక్ష్మణుడితో మాట్లాడింది. ఇంకా అంటోంది, నాయనా నువ్వు సామాన్యుడివి కాదు, నరోత్తముడివి. నేను చెబుతున్నటువంటి విషయాన్ని విను. సుగ్రీవుడు కామపరవశుడై ఉన్నప్పటికీ మీకోసం చేయవలసినటువంటి కార్యమంతా చేస్తూనే ఉన్నాడు, ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికే దేశంలో 4 మూలలా ఉన్నటువంటి వానర వీరులందరూ కూడా ఇక్కడికి రావాలి అని కబురు పంపించడం జరిగింది. ఆజ్ఞలు పంపించాడు, అందరినీ ఆజ్ఞాపించాడు. వివిధ పర్వతాల మీద నివసిస్తూ ఉన్నటువంటి వానర వీరులు, మహాపరాక్రమవంతులు, కామరూపులు అయినటువంటి ఆ మహానుభావులు అనేక వేల మంది, అనేక లక్షల మంది, కోట్ల మంది ఇప్పటికే కిష్కింధా నగరానికి వచ్చి ఉన్నారయ్యా. మిగిలినటువంటి వాళ్లంతా కూడా అతి త్వరలోనే ఇక్కడికి వచ్చేస్తారు. వాళ్లంతా బయలుదేరి ఆ వానర వీరులంతా కూడా కిష్కింధా నగరానికి వస్తారు. ఓ మహావీరుడా, నువ్వు పరస్త్రీలు ఉన్నటువంటి చోటికి పోకూడదు అని అనుకుని ఒదిగి నుంచని ఉన్నావు. నీ సదాచారాన్ని నువ్వు కాపాడుకుంటూ ఉన్నావు అని చెబుతూ ఉన్నాయి. చూడండి తార. లక్ష్మణుడు ఆ మూల ఎందుకు ఒదిగి నుంచున్నాడో తార కనిపెట్టేసింది. అందుకే అంటూ ఉన్నది, పరస్త్రీలు ఉన్నటువంటి చోటికి వెళ్లకూడదు అని చెప్పి నీ సదాచారాన్ని కాపాడుకోవటం కోసం అని చెప్పి నువ్వు ఇక్కడ ఈ మూల ఒదిగి నుంచున్నావయ్యా, నాకు తెలుస్తూనే ఉన్నది. కానీ ఒక్క మాట నువ్వు గుర్తుపెట్టుకో, మిత్రుల యొక్క భార్యలను చూడటము అనే దోషం కాదు. అందువల్ల నువ్వు నాతో లోపలికి రా, సుగ్రీవుణ్ణి చూడు, అతడితో మాట్లాడు అంది. ఇప్పుడు రాముడి యొక్క కార్యము అనేది నెరవేరాలి. తారే వచ్చింది సాక్షాత్తు, ఈవిడ మహారాణి సుగ్రీవుడితో మాట్లాడమని చెబుతూ ఉన్నది. ఏం మాట్లాడకుండా ఈ లక్ష్మణుడు ఆ తార వెనకాలే సుగ్రీవుడి యొక్క అంతఃపురంలోకి ప్రవేశించాడు. దివ్య ఆభరణ కాంతులతోనూ విచిత్రమైనటువంటి దేహ కాంతులతోనూ సూర్య సమానుడిగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క సుగ్రీవుడు అనేకమైనటువంటి పూలదండలతో, దివ్యమైనటువంటి వస్త్రాలతో జయించడానికి వీలు కానటువంటి దేవేంద్రుళ్లాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అలా ప్రకాశిస్తూ కనకపు సింహాసనము మీద, బంగారు సింహాసనం మీద స్వజనం మధ్యన, స్త్రీల మధ్యన అలా కూర్చొని ఉన్నాడు. అటువంటి ఆ దివ్య పురుషుడైనటువంటి ఆ సుగ్రీవుణ్ణి చూశాడు లక్ష్మణుడు. మళ్లీ లక్ష్మణుడికి మహాకోపం వచ్చేసింది. అతని కనులన్నీ కూడా ఎర్రబడిపోయినాయి, నిప్పు కడికలైపోయినాయి. కాలాంతకుళ్లాగా కనిపిస్తూ ఉన్నాడు. ఈ రకంగా బంగారు సింహాసనం మీద స్త్రీల మధ్యన రుమను గట్టిగా కౌగలించుకుని కూర్చున్నటువంటి ఆ బలవంతుడు, మహావీరుడు అయినటువంటి ఆ విశాల నేత్రుడైనటువంటి సుగ్రీవుడు అప్పుడు ఆ లక్ష్మణుణ్ణి చూశాడు.